హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సత్యప్రసన్నతో పాటు హైకోర్టు అడ్వకేట్ కంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సత్య గారు. ఐ యామ్ గుడ్ మినిట్. సూపర్. సో జీడి మెట్ల ఇష్యూ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అనే చెప్పాలి. అయితే ఈ 16 years అమ్మాయికి ఆ 18 years ఒక బాయ్ ఫ్రెండ్ ఉండవేంటి? ఫస్ట్ క్వశ్చన్. తను 10th చదువుతుంది. ఈ ఏజ్లో ఇలాగొక మర్డర్ ప్లాన్ చేయడం ఏంటి అసలు? సార్ నాకున్న డౌట్ ఏంటంటే, ఫస్ట్ మీ దగ్గరికి నేను మాట్లాడడానికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, సార్ చాలా విషయాలు పలు న్యూస్ ఛానల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఏజ్ అమ్మాయిలకి ఫస్ట్ అంట ఒక 2 years మనము వాళ్ళని రీహాబ్ లాంటి దాంట్లో పెట్టిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మార్చాక అప్పుడు వాళ్ళని బయట పంపిస్తారని నేను కొన్ని న్యూస్ ఛానల్ విన్నాను. కొంతమంది నాతో మాట్లాడుతున్నట్టు కూడా విన్నాను. అయితే ఆ 2 years వాళ్ళు బాగున్నట్టు యాక్ట్ చేసి మళ్ళీ బయటకు వచ్చి తల్లిని చంపిన పిల్ల ఇంకో వేరే వాళ్ళని చంపదు అన్న హోప్ ఎక్కడిది? సో దీన్ని బట్టి ఈ ఇష్యూ మీరు విన్నప్పుడు వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి? ఇప్పుడు ఈ అమ్మాయి మైనర్ కాబట్టి మేజర్ వరకు తను ఎక్కడుంటుంది, దాని తర్వాత ఎలాంటి పరిణామం తను ఎదుర్కోబోతుందో మీ మాటల్లో. సత్య గారు, ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ లో మైనర్ మేజర్ ఎక్కడ డిస్క్రైబ్ చేస్తారంటే, ఎనీ పర్సన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years అయితే వాళ్ళని మైనర్ అంటాం. రైట్. అబౌవ్ 18 years మేజర్ అంటాం. ఇన్ జనరల్ మనకు అందరికి తెలిసిందే. బట్ ఎప్పుడైతే నేరాలు జరిగిన తర్వాత, నేరారోపణ మోపబడిన తర్వాత వాళ్ళకు ట్రయల్స్ కమెన్స్ చేసే విధానము, దాని తర్వాత వాళ్ళకి శిక్షించే విధానంలో ఖచ్చితంగా తేడా వస్తుంది. ఇందులో ఏం చెప్తారంటే, అంటే జూనియర్ జస్టిస్ యాక్ట్ అనేసి ఇప్పుడు మనకు కొత్తగా చట్టం వచ్చింది 2015లో. ఆ చట్టం ఏం చెప్తారంటే, ఏ పర్సన్ హూ ఇస్ అట్ ద ఏజ్ ఆఫ్ 7 years లోపు వాళ్ళు చేసిన అఫెన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళకి శిక్షార్హులు కాదంటాము. సో 7 అండ్ మళ్ళీ దాని తర్వాత బిలో 17 years కంటున్నారా? 7 years. 7 years అబౌవ్ ఏజ్. సో అంటే వాళ్ళకి ఎనీ అఫెన్స్ చేసినప్పుడు వాళ్ళకి ఈ యొక్క అఫెన్స్ ఇది నేరం అని చెప్పి తెలిసినా కానీ, నేరం యొక్క పరిణామాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి తెలిసినా కానీ, సో అటువంటి నాలెడ్జ్ ఉండి అంటే లేక చేసిన వాళ్ళని జూనియర్ జస్టిస్ యాక్ట్ లో వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండేవి. బట్ ఈ మోర్ పర్టికులర్లీ ఈ కేసుకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి ఏజ్ వచ్చి 16 years అండ్ ఎవరైతే అఫెన్స్ చేసిన శివకుమార్ అనే వ్యక్తి తను 19 years, తన తలముడి హెల్ప్ తీసుకున్నాడు అబ్బాయి 17 years. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఏంటంటే, ఈ 16 to 18 years మధ్యలో ఉన్న వాళ్ళు కూడా నేరం చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇన్ జనరల్ గా ఇప్పుడు ఐపీసీ వరకు ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ ఉంది కాబట్టి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి శిక్ష అంటే దానికి ఆ విధంగా ట్రయల్స్ కమెన్స్ చేసే స్కోప్ ఉంటుంది, దానికి శిక్ష పడుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి మోర్ పర్టికులర్లీ ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయిని ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుంటా అనుకునింది. దాని తర్వాత వాళ్ళ మదర్ అంగీకరించలేదు. సేమ్ టైం వాళ్ళ మదర్ ద్వారా తిను చాలా ఇబ్బందులకు గురైంది. అండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఇంకొక మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకొక పాప పుట్టడము, దాని తర్వాత ఈమె వాళ్ళ మదరు ఆ పాప మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసేసి ఈ పాపను పట్టించుకోకపోవడము, ఇదంతా కూడా తన మైండ్ లో తిరుగుతూ ఉన్నది. అంటే తను అనుభవించిన అనుభవాలు, తన లైఫ్ ఏదైతే ట్రామాకు గురైందో, దాని తర్వాత ఈ అన్నిటికీ ఒక ఫైనల్ సొల్యూషన్, ఒక రెజల్యూషన్ తీసుకోవాలి. తన ఒక వ్యక్తిని పరిచయం అయింది, ప్రేమించినట్టు ఉంది. ప్రేమించిన తర్వాత ఆ వ్యక్తిని ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే ఈ మదర్ తనకు అడ్డు ఉండొద్దు. సో మదర్ని జరిపేసేయాలి, నా జీవితం నుంచి ఉండొద్దు అంటే తనకు తెలిసిందేంటి, అమ్మను చంపేస్తేనే మేము కలిసి ఉండగలుగుతాం అన్నది. సో ఇది అంటే తనకు నాలెడ్జ్ ఉంది, తన ఇంటెన్షన్ ఉంది, తన మోటివ్, ప్రిపరేషన్ ఇవన్నీ కూడా. ఒక మర్డర్ కేసు ప్రూవ్ కావాలంటే ఓన్లీ కేవలం చంపితే కాదు, అంటే చంపబడితే కూడా కాదు. బట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి, నిజంగానే చంపాలనే ఉద్దేశం ఉందా, తన మోటివ్ అండ్ ప్రిపరేషన్ నిజంగానే ఏదైనా ఆయుధాలు తీసుకొని వెళ్ళిందా, లేదంటే కనుక ఇంకొక ఫ్రెండ్స్ తో ఏదైనా కాన్స్పిరసీ అంటాము, ఫ్రెండ్స్ తో కలిసి డిస్కస్ చేసినారా, ఆమెకు ఆ ఇంటెన్షన్. ఇప్పుడు ఫర్ సపోజ్ మేడం, ఇప్పుడు ఆ విషయంలో ఒక రాడుతో ఒక వ్యక్తిని మనం కొడితే తలకాయ బలి చనిపోతే మనకి ఎటువంటి ప్యూర్ ఇంటెన్షన్ కాదు అది, బట్ అది గ్రేవియస్ హర్ట్, దానికి రెప్లికేషన్ ఈ అమ్మాయి వ్యక్తి చనిపోవడం. సో అందులో ఎటువంటి ఇంటెన్షన్, ప్రిపరేషన్ మోటివ్ ఉండేది. కానీ ఈ విషయానికి వస్తే, ఈ అమ్మాయి విషయానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడము, బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుకోవడం, బాయ్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ని పిలుచుకోవడము, మళ్ళీ దాని తర్వాత ఆ అమ్మ ఏ టైంకు అందుబాటులో ఉంటుంది, ఏ విధంగా చంపేస్తే చున్నితో లాగాలి, కత్తితో పొడి చేయాలి, లేకపోతే కనుక రాడ్స్ తో కొట్టాలి. సో అంటే తనకు నాలెడ్జ్ ఉంది. ఈ ఇన్సిడెంట్ ఏమైతుందంటే తనకు నాలెడ్జ్ ఉంది, తను ప్రిపేర్ అయింది, తను అటెంప్ట్ చేసింది, తనకు ఆ ఇంటెన్షన్ కూడా ఉంది. ఇవన్నీ కపుల్ ఆఫ్ థింగ్స్ ఎప్పుడైతే ఇంటర్లింక్ అవుతాయో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే
ఈ మోర్ పర్టికులర్ కేసులో 16 years అయినప్పుడు కూడా, మైనర్ గర్ల్ అయినప్పుడు కూడా, ఆ చనిపోయిన అంటే బ్రదర్ ఎవరైతే మేజర్, తనకు మాత్రము బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా 302 సెక్షన్, సారీ ఇప్పుడు 103 వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనల్టీ కూడా పడే అవకాశాలు ఉంటాయి. బికాస్ ఈస్ అ మేజర్ బాయ్. బట్ ఈ అమ్మాయికి వచ్చిన తర్వాత షీఈస్ అ మైనర్ గర్ల్, బట్ స్టిల్ తనకు నాలెడ్జ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ ను పరిగణలోకి తీసుకొని ఆమెను మళ్ళీ జనరల్ గా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారంగానే జువెనైల్ జస్టిస్ యాక్ట్ కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని శిక్షించే అవకాశాలు. సేమ్ మేడం, సేమ్ ఏమంటున్నాను నేనేమంటున్నా, తనకు ఆ నాలెడ్జ్ లేనప్పుడు జరుగుతాయి. 16 to 18 years మధ్యలో ఏదైతే నేరం జరిగినప్పుడు ఈ నేరం యొక్క రెప్లికేషన్స్, పరిణామాలు ఇట్లా ఉంటాయని తెలియకుండా చేస్తే కనుక జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని శిక్షిస్తారు. కానీ నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఈ వీళ్ళ ఏజ్ లిమిట్ ఏదైతే 16 to 18 మధ్యలో ఉంది కాబట్టి ఖచ్చితంగా జనరల్ ఫినామినాలో ఏదైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇది వరకు ఉన్నది, ఆ ప్రకారంగా వాళ్ళని శిక్షిస్తారు. సో కాబట్టి మోర్ పర్టికులర్లీ ఈ కేసులో ఏమవుతుందంటే ఆల్రెడీ ఆమె 18 years and above ఉంది కాబట్టి, 16 and 18 మధ్యలో ఉంది కాబట్టి, అండ్ ఆమెకి నాలెడ్జ్ అండ్ ఆమె ఇంటెన్షన్, మోటివ్, ప్రిపరేషన్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నది. ఇప్పుడు ఏమైతే అంటే prima facie of the case itself makes understand that she has that motive. అంటే మనం చూడగానే prima facie అంటే చూడగానే అర్థమవుతుంది. ఆమె కేసు వివరాలకు వెళ్తే ప్రేమించడము, బాయ్ ఫ్రెండ్ను వెళ్ళి వాళ్ళ మదర్ను ఒప్పించే ప్రయత్నం చేయడము, అమ్మ ఒప్పుకోకపోవడము, దాని తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ యొక్క బ్రదర్ను పిలిపించుకోవడము, ఆ అమ్మ అట్ ఏ టైంకి ఏ టైంకి అందుబాటులో ఉంటే చూసుకోవడము. సో నాకు తెలిసి ఎంటైర్ ఫినామినా ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో దీనికి అన్నిటికి కూడా షీ విల్ బి ట్రయల్డ్ యాజ్ నార్మల్, అంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ కాకుండా నార్మల్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా తినకు ట్రయల్స్ కమిట్ చేస్తారు. అదేవిధంగా శిక్షలు పడతాయి. కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి సరే నాలెడ్జ్ కూడా ఉండాలి కాబట్టి, ఇటువంటి అఫెన్సెస్ ఎప్పుడైతే నాలెడ్జ్ లేకుండా దీని రిప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్ ఇట్లా ఉంటాయని తెలియకుండా ఎవరైనా చేస్తే వాళ్ళని జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చేస్తారు. వాళ్ళకి శిక్షలు కూడా తక్కువ ఉంటాయి. నాట్ మోర్ దెన్ 3 years కంటే ఎక్కువ వాళ్ళకు పనిష్మెంట్స్ ఉంటాయి. అండ్ వీళ్ళకి జైల్స్ కూడా ఏమి ఉంటాయి, అంటే రిహాబ్ సెంటర్స్ లాంటివి కొన్ని ఉంటాయి. అక్కడ తీసుకెళ్లేసి వాళ్ళని అందులో పెట్టేసి వాళ్ళను అంటే ఈ జరిగిన సీక్వెన్సెస్ ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ట్రైనింగ్ చేసి, మౌల్డ్ చేసేసి, వాళ్ళని బాగు చేసేసి, వాళ్ళని సెట్ చేసి బయటికి పంపించే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా 3 years మాత్రము దే విల్ బి అండర్ ద కస్టడీ ఆఫ్ జువెనైల్ జస్టిస్ బోర్డు కస్టడీలో ఉంటారు. రైట్. సో ఈ అక్యూజ్డ్ అండ్ ఇదైతే అమ్మాయి ఉందో వాళ్ళ చెల్లి, వాళ్ళ వీళ్ళందరి మ్యాటర్స్ పక్కన పెడితే, కమింగ్ టు శివర్స్ మదర్, సో ఒక ప్రముఖ ఛానల్ వెళ్ళి తనని ఇలా జరిగింది, మీ అబ్బాయి ఇలా చంపేశారంటే, అవును చంపడమే కరెక్ట్, మేము చాలాసార్లు అమ్మాయిని ఏం పెట్టుకున్నాం, మేము తెలియాలనే పెట్టుకున్నాం అమ్మాయిని అని కొంచెం నాన్ సెన్స్ మాట్లాడుతుంది. సో ప్రెసెంట్ తన గురించి మాట్లాడింది సార్. అంటే మనము మర్డర్ చేయడం ఎంత తప్పు, మర్డర్ ప్రోత్సహించడం అంతే తప్పు, మర్డర్ ఉద్దేశించి ఎక్కువ చెప్పినా కూడా అంతే తప్పు. సో తను ఎలాంటి పరిణామాలు మర్డర్ చేయడం తప్పు, మర్డర్ ని ప్రోత్సహించిన వాళ్ళది కూడా తప్పే, ఆ ప్రోత్సహించిన వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. కానీ ఈ అమ్మాయి వాళ్ళ మదర్ మాత్రము ప్రోత్సహించడం కానీ, తనేంటంటే తన మీద అంటే వాట్ యు కాల్ లైక్ అంటే జరిగిన ఇన్సిడెంట్ ని షీస్ లైక్ దాన్ని అటాచ్ చేస్తుంది. వాట్ యు కాల్ అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మోర్ పర్టికులర్లీ అమ్మా, ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే మందలించి సమర్థించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆమె వీడియోలో ఎక్కువ వైరల్ అవుతా ఉన్నది. ఇప్పుడు అంటే మోర్ దెన్ ఈ మర్డర్ కేసు కంటే కూడా ఒక మదర్ ఈ రకంగా ప్రోత్సహిస్తా ఉన్నది పిల్లల్ని. అది ముమ్మాటికి సమర్థించడం అంటారు. ఇవాళ నేను అదే చెప్పాలనుకున్నా, సమర్థించడం. తప్పు చేసిన పిల్లల్ని శిక్షించడం, దండించడం పోయి, లేకపోతే మంచి చెప్పడం పోయి దాన్ని సమర్థిస్తూ ఏముంటుంది, మేము మా ఇంటికి వచ్చింది, గొడవ పెట్టిన తర్వాత ఈ మా పిల్లలు ఏదైతే మర్డర్ చేసినారో అది కరెక్టే, 4 రోజులు ఉంచుకుంటాం, బయటికి తీసుకొచ్చుకుంటాము. ఎంత మట్టుకు అది కరెక్ట్ అంటే చట్టాలలో ఉన్న విసులుబాటు ఏదైతే ఉండదో, అంటే నేరారోపణ మోపబడిన తర్వాత వానికి శిక్ష పడేంత వరకు కూడా వాళ్ళ దోషుల కింద మనం పరిగణలోకి తీసుకోవడానికి లేదు. సో దాన్ని ఏమంటున్నారంటే ఇంకో 4 రోజుల్లో పోయి బయటికి తీసుకొచ్చుకుంటాం, బెయిల్ మీద తెచ్చుకుంటాము. ఇటువంటి ఎంకరేజ్మెంట్స్ చేస్తే నేను ఒకటి చెప్తున్నా, తల్లి ప్రతి ఒక్కరికి తల్లి. ఇక్కడ ఎవరిని చంపేసిండ్రు? అమ్మాయి తల్లిని చంపేసింది అబ్బాయి. ఆ అబ్బాయి తల్లి మాట్లాడుతున్న మాటలు రేపటి రోజు ఇంకొక సిచ్యువేషన్ వాళ్ళకు రాదని ఏం గ్యారంటీ? అవునా కదమ్మా? సో ఎప్పుడన్నా అంటే మనం మాట్లాడే ముందు ఏ సిచ్యువేషన్ లో ఏ
పరిస్థితులలో ఏం మాట్లాడుతున్నాం అన్నది కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. విన్నప్పుడు అంటే తల్లికి తెలిసి చేస్తుందంటారా ఇదంతా? వీ డోంట్ నో మేడం. ఇప్పుడు అది మనం చెప్పడానికి లేదు. వాళ్ళకి తెలిసి చేస్తుంటే ఏ తల్లి కూడా పిల్లలు మర్డర్ చేయాలని చెప్పి అనుకోరు కదా. సో అట్లా కాదు, కాకపోతే జరిగిన విషయాన్ని ఆమె సమర్థిస్తా ఉన్నది. సార్ ఇలాగా ఇప్పుడు ఏదైతే మనం శివ మదర్ తీసుకున్న మాట్లాడుకున్నట్లయితే ఏముంది 4 రోజులు తీసుకొస్తామని చెప్పి అన్నారు కదా, అయితే అన్నట్టుగా మనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా శివకి? ప్రతి నేరగాళ్ళకి, ఈవెన్ ప్రతి నేరగాళ్ళకి మర్డర్ చేసిన తెలిసినా కూడా వాళ్ళకి ముమ్మాటికి బెయిల్ వస్తుంది. బెయిల్ మ్యాటర్ ఆఫ్ రైట్. అన్లెస్ వాళ్ళ గిల్ట్ ప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళు ఫ్రీగానే బయట తిరుగుతారు. బెయిల్ కొద్ది రోజులు అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు, దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుంటారు. ఈ సెన్సిటివ్ మ్యాటర్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటారు. ఏదండి ఇది ఇంతగా మన డే లైట్ మర్డర్స్ ఎన్ని చూడలేదు, రోడ్ల మీద మర్డర్లు చేసి చంపేసే వాళ్ళు ఎంతమంది చూడలేదు. సో ప్రతి దాంట్లో మ్యాటర్ ఆఫ్ రైట్ బెయిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది, బెయిల్ రాకుండా ఉండదు. కానీ వచ్చిన తర్వాత అఫెన్స్ ప్రూవ్ కావాలి, సాక్ష్యాధారాలు నిరూపింపబడాలి. వాళ్ళ అంటే వాళ్ళు చేసిన ఒక ప్లేస్ లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా విట్నెసెస్ లే కానీ లేదంటే కానీ వీళ్ళు కమ్యూనికేట్ చేసిన ఫోన్ కమ్యూనికేషన్స్ కానీ ఇవన్నీ కూడా అన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అవన్నీ తీసుకొని ఖచ్చితంగా ఒకవేళ అఫెన్స్ కనుక ప్రూవ్ అయితే దెన్ ఆబ్వియస్లీ వాళ్ళకి శిక్ష పడుతుంది. సో కాబట్టి ప్రూవ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్, దానికి సాక్ష్యాధారాలు కూడా సహకరించాలి కదా. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎట్లా ఉంటుందంటే మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ లా 99% తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి, 2% కన్విక్షన్ ఉంది. సో అటువంటి సిస్టమ్ లో మనం ఉన్నాం కాబట్టి వీళ్ళ ధైర్యం కూడా ఏంది, కేసు ఒకసారి నేరారోపణ మోపబడిన తర్వాత తీరడానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు రాజోడో మంత్రుడో ఏదైతే అయితే చూద్దాం అన్నట్టు ఆలోచనతో ఉంటారు. కానీ ఒక ప్రాణం అయితే పోయింది కదా, క్షణిక ఆవేశము. ఇంకొకటి, ఈ శివకుమార్ నిజంగానే అమ్మాయి మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడా? కాదు, నో గ్యారంటీ, రైట్? మనం అఘోరి స్టోరీ చూసినాం కదా ఏం జరిగింది అన్నది. ఎంత కాంట్రవర్సీ, ఎంత లక్షల కోట్ల మంది అటెన్షన్ డ్రైవ్ చేసిన వాళ్ళు అమ్మాయిని తీసుకెళ్లిపోయి లాస్ట్ వదిలేసినాడు. 4 రోజులు 3 రోజుల మునుపానికి ఏదో అన్నట్టు మూతిమీసలు గిరిగిచ్చేది ఉంటారు. సో కాబట్టి ఈ క్షణిక ఆవేశాల వల్ల కొద్ది సమయం, ఇప్పుడు ఈ అమ్మాయికి ఫస్ట్ ఇన్స్టెన్స్ లో మదర్ లేదు, ఫాదర్ ముందే చనిపోయినాడు, ఇప్పుడు మదర్ చనిపోయింది, కన్న తల్లే కదా. అండ్ ఇంకొక సిస్టర్ ఉంది వాళ్ళకు, ఇంకొక స్టెప్ సిస్టర్, ఆమె కూడా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చినట్టే కదా. అట్లీస్ట్ మదర్ ఉంటే చూసుకునేది, ఆమె కొన్ని సోషల్ యాక్టివిటీస్ అంతా కూడా బాగా పార్టిసిపేట్ చేసేది సమాజానికి, అంటే షీ యూస్ టు వర్క్ ఫర్ సమ్ సోషల్ కాజ్. సో అటువంటి వాళ్ళకు సమాజం గురించి మాట్లాడే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోలేకపోవడం కానీ లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోయే స్థితికి తీసుకురావడం కూడా ఒక రకంగా అది బాధాకరం కదా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.